సో ఇంకోటి ప్రశాంత్ బయటికి రాగానే పెళ్లి చేస్తా అని చెప్పారు. సో మరి ఆలోచన చేసిరా? చెయ్యాలి ఇక. నా కొడుకుని మంచిగా అర్థం చేసుకొని వాడిని మంచిగా ఉన్న అమ్మాయిని చేస్తాం. చూస్తారా సంబంధం? ఇంకా చూసుడు ఏం లేదు, ఇంటికే రాలేదు, ఇంకా చూసుడు పెట్టినామా చూడలే. ఇంకా ట్రయల్స్ దోలాడతారు కొంచెం కొంచెం మెల్లమెల్లగా. నాగార్జున సార్ అన్నాడు కదా, నువ్వు పోయే వరకు లైన్లో నిలబడతారని. మాకు అదే ఉంది ఇక మనసులో కూడా. అంటే ఇప్పుడు ఆ లైన్ ఎంతమంది వచ్చి లైన్ కోసం వెయిట్ చేస్తారు? అంటే అందరు వస్తారా బిడ్డ, ఎవరో మనకి ఇక ఇలా రాసి పెట్టిన వాళ్ళు వస్తారు. ఓకేనా లవ్ మ్యారేజ్ చేసుకుంటా? లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోడు. చేసుకుంటే నీకు ఓకేనా? అస్సలు చేసుకోడు. వద్దంట అరేంజ్ మ్యారేజ్. ఆ బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మాట ఇచ్చిండు, బాబు చూసిన అమ్మాయిని చేసుకుంటాను. సో నిన్న స్టేజ్ పైన గెలిచిన తర్వాత కూడా ఇన్ని లక్షలు నేను రైతులకే ఖర్చు పెడతా అని చెప్పాను. కోపం రాలే అప్పుడు? నిజం చెప్పు. కోపం రాలే. నా కొడుకు కష్టపడ్డాడు, రైతులు ఎట్లా అనేది అన్నీ తెలిసిపోయినాయి. రైతులకు ఇస్తా అనుకున్నాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మేమేమనుకోలే, నా కొడుకు కష్టం కాబట్టి రైతులకు పంచుకోండి. మీకేం కోపం రాలేదు? అస్సలు కోపం రాలే, సంతోషం అనిపించింది. కారు కూడా బాబుకి ఇస్తాను ఇచ్చిండు కూడా. బాబుకు కారు ఇచ్చిండు, నాకు నెక్లెస్ ఇచ్చిండు. నెక్లెస్ ఇచ్చిండు. సంతోషమా? వేసుకున్నావా నెక్లెస్? నెక్లెస్ అంటే అది చెక్ ఇచ్చిర్రు. చెక్ పోయి గుంట తీసుకుని వస్తాయి పోయి. సంతోషం అనిపిస్తుంది కొడుకు అనిపించింది. కొడుకు కష్టం మీద నాకు ఇచ్చిండు గిఫ్ట్. అలా బాబుకో గిఫ్ట్ ఇచ్చిండు, నాకు గిఫ్ట్ ఇచ్చిండు. బాబుకేమో కారు ఇచ్చిండు, నీకేమో నెక్లెస్ ఇచ్చిండు. మీరేమో మీ ఇద్దరు కలిసి ఆయన ఒక మంచి భార్యని ఇవ్వాలి. మరి ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తా అంటారు. స్పైటీ మాట తెలుసా మనకు? నాకు అసలు చదివే రాలే, నాకు ఏమవుతుంది బిడ్డ. అందుకే మాట్లాడమంటే కూడా నాకు అది ఏదో ఒకటి నత్తి పోతానే ఉంటుంది. స్పై అంటే ఎస్ అంటే శివాజీ, ప్రశాంత్, యావరు, ముగ్గురు. యావరు, శివాజీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్. శివాజీ అన్న ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉన్నాడు, ఆయననే సెకండ్ ఉంటాడు అనుకున్నాం మేము. యావరు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అన్నదమ్ములైనా కలిసిపోయారు. అన్నదమ్ములు లెక్కనే కలిసిరు, వాళ్ళ 7 అన్నదమ్ములు లెక్కనే ఉన్నారు. నిన్న శివాజీ కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రశాంత్ పాపం కింద కాళ్ళ మీద పడి మస్తు ఏడ్చిండు. అప్పుడు నీకేం అట్లా అనిపించింది? మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే శివాజీ అన్న సెకండ్లు ఉంటాడు కాబట్టి అనుకున్నాను. సో నిన్న అమర్దీప్ గురించి ఏం చెప్తారు మరి? ఇక అమర్దీప్ ఆయన కూడా నా కొడుకు లాంటి వాడు. ఏం చెప్తా బిడ్డ, ఆయన కూడా నా కొడుకే, వాళ్ళిద్దరు అన్నదమ్ములే. సో కొన్ని సార్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నప్పుడు ఉంటుంది కదా నాని, ఏమన్నప్పుడు అందరు తిట్టుకుంటారు, అన్నీ కలిసిపోతూనే ఉంటారు. అందరు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అందరు మంచోళ్ళు. అంటే 109 days తర్వాత నీ కొడుకుని ఇంటికి రాబోతుండు. చాలా రోజులు నీ కొడుకును మిస్ అయి ఉన్నావు కదా? మిస్ అయినా చాలా రోజులు, 3 నెలల 15 రోజులు మిస్ అయినా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఇంటికి రాబోతుంది నీ కొడుకు. సో ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నా నీ కొడుకుకి ఇంటికి రాగానే? ఏం చెప్పాలి నాకు తెలియదు, చెప్పు నువ్వేంటి. గట్టిగా పట్టుకోవాలి కొడుకుని. నిన్న గట్టిగా పట్టుకున్నా, బిగ్ బాస్ అందులోనే పట్టుకున్నా, బిగ్ బాస్లోనే గట్టిగా పట్టుకున్నా. సో చాలా మంది జనాలు కూడా వచ్చారు నిన్న, అన్ని లక్షల మంది. ఇప్పుడు ప్రశాంత్ కావాలి, ప్రశాంత్ గెలవాలని చెప్పి అంతమంది కోరుకోరు. సపోర్ట్ ఇచ్చారు నా కొడుకు, జనాలు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. సో ఆ జనాలు అందరికి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక అందరికి ధన్యవాదాలు చెప్తాను, అందరికి ధన్యవాదాలు చెప్తున్నావు. సో మరి ఇప్పుడు ప్రశాంత్ కూడా ఇక్కడనే ఉంటాడని చెప్పి అంటారు. మరి ఇప్పుడు అటు మొదలు తిరగాల్సి ఉంటుంది, సినిమాలు అవి అనుకుంటా. మరి ప్లాన్ చేస్తారు ఏమన్నా? ప్లానా? ఇక ఆయన ఇష్టం బిడ్డ, ఇక ఆయన ఎట్లా రాసి పెట్టింది అట్లా చెప్తానే ఉంటాడు. సో ముగ్గురు ఇట్లా ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పు? పెద్ద కొడుక, చిన్న కొడుక, మీ కూతురా? సమానమే. నా బిడ్డ ఫస్ట్, బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు, అందరు సమానమే నాకు. సో ఇప్పుడే మీ కూతురుతో కూడా మాట్లాడిన అక్కతో ఫుల్ సంతోషంగా, వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఈ వీడియోలు, అందరు తిడుతుర్రు వద్దు అని అన్నాడు. మళ్ళీ తర్వాత కూడా చెయ్యి, నువ్వు తిట్టినా సరే అని సపోర్ట్ ఇచ్చిండు. వాళ్ళ బాబు కామెంట్ పెడితే ఆ విషయంలో కూడా చెప్పిండు, సపోర్ట్ ఇచ్చిండు. ఆయన కూడా మస్తు సపోర్ట్ ఇచ్చిండు, అబద్ధం ఆడద్దు, ఆయన కూడా సపోర్ట్ ఇచ్చిండు. మా అల్లుడు కూడా సపోర్ట్ ఇచ్చిండు. సో మొత్తానికి అయితే అందరికి ధన్యవాదాలు చెప్తా ఉంటాం. అందరికి ధన్యవాదాలు అందరికి. ఓకే, థ్యాంక్ యూ.